వికసిత్ భారత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోదీ నాయకత్వంలో హ్యాట్రిక్ సాధించి 3.0 బడ్జెట్ను వరుసగా 7వసారి ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిణామమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్లో అదనంగా 15,000 కోట్ల నిధుల కేటాయింపుతో ఏపీకి పూర్వ వైభవం ప్రారంభమై పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడతారన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించి ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి అమరావతి రాజధానికి పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేక అదనపు నిధులు సైతం కేటాయిస్తామని ప్రకటించడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనందుకు ఏపీకి మహర్దశ ప్రారంభమైందని తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు విశాఖ, చెన్నై కారిడార్కు ప్రత్యేక నిధుల కేటాయింపుతో రవాణా రంగం ఏపీలో అగ్రగామిగా నిలుస్తుందని తెలిపారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, రాష్ట్రంలో రైల్వే, పోర్ట్, రోడ్ల, హైవేల అభివృద్ధితో పారిశ్రామికంగా ఆర్థిక అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని చెప్పారు. చిరు వ్యాపారస్తుల కొరకు ఇదివరకు మంజూరు చేస్తున్న ముద్రా రుణాలను 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచడం సామాన్య మధ్యతరగతి వ్యాపారస్తులతో పాటు స్ట్రీట్ వెండర్స్కు ఆర్థికంగా ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రతి సంవత్సరం 1,00,000 మంది విద్యార్థులకు 3%తో విద్యా రుణం అందించడం అన్ని వర్గాల ప్రజలకు ఉన్నత చదువులు చదివే అవకాశం లభిస్తుందని అన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారి కార్మికులందరికీ డార్మిటరీ తరహా అద్దె ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారీ పరిశ్రమలు ఏర్పాటై నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పారు. 500 పెద్ద కంపెనీలో 1 కోటి మంది యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు శ్రీకారం చుట్టడం నిరుద్యోగ యువత భవితకు భరోసా కలిగించే అవకాశమని చెప్పారు. నిరుపేదలు, రైతులు, మహిళల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపుతో పాటు ఏపీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. భారతదేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ సాధించి చారిత్రాత్మకమైనటువంటి విజయంతో ఈరోజు 3.0 బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా 7వ బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి రాజధాని నిర్మాణానికి లైన్ క్లియర్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఈరోజు అదనంగా అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల నిధులు కేటాయించడము, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ ని సకాలంలో పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో పాటు ఈరోజు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతానికి ప్రత్యేక నిధులు కూడా కేటాయించడం చాలా శుభపరిణామంగా భావిస్తున్నాము. ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం ప్రతి సంవత్సరం 1,00,000 మందికి 3% రుణాల వడ్డీతో వీళ్లు మంజూరు చేస్తామని చెప్పి ప్రకటించడం నిరుద్యోగ యువతకు ఉన్నత ఉద్యోగాలు చదువుకునే అవకాశాలు కల్పించినట్లయింది. అదేవిధంగా విశాఖ, చెన్నై కారిడార్ కు ప్రత్యేక నిధులు కేటాయించడంతో పారిశ్రామిక రంగంలో ఏపీ అగ్రగామిగా నిలుస్తుందన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది. రైల్వేకి కానీ, రోడ్లకు కానీ, పోర్టులకు కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి కాబట్టి దానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పని కేంద్ర మంత్రి ప్రకటించడం చాలా శుభ పరిణామం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, దేశంలో ఎవరైతే చిరు వ్యాపారస్తులు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి గతంలో ముద్రా లోన్స్ కింద 10 లక్షల రూపాయలు మంజూరు చేసేవారు. దానిని ఇప్పుడు 20 లక్షలకి పెంచడం అంటే నిజంగా ఆర్థికంగా వారందరినీ కూడా బలోపేతం చేసినట్లు అవుతుంది. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో మొట్టమొదటిసారండి కార్మికులందరికీ కూడా డార్మెటరీ తరహా టైప్ లో అద్దె గృహాలను నిర్మించి ఇస్తామని చెప్పడం చారిత్రాత్మకమైనటువంటి ప్రకటన ఇది. ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులంతా కూడా ఈరోజు ఎవరైతే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమిలో చేరడంతో ఏపీకి మహర్దశ ప్రారంభమైంది. నరేంద్ర మోడీ గారు గాని, కేంద్ర ఆర్థిక మంత్రి గారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు వెనక్కి పోయిందో దానిని ఈరోజు అగ్రగామిగా తీసుకురావాలని చెప్పని అన్ని వర్గాల ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి కూడా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసే దానిలో కూడా తగ్గింపు ఇచ్చారు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఎంతో ఊరట, ముఖ్యంగా మహిళలకి. అదేవిధంగా
ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర రాజధాని అమరావతికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించడంతో రాష్ట్రం అన్ని విధాలుగా విద్యాపరంగా, వైద్యపరంగా, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందుతుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి, పెట్టుబడులు పెట్టేదానికి, పారిశ్రామిక రంగానికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చే విధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్ లో సంపూర్ణ సహకారం అందించినందుకు శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నానండి.